ఒక విషాదకరమైన నిజం. అభిమన్యుడికి ఆ మృత్యుచక్రంలోకి ఎలా వెళ్లాలో మాత్రమే తెలుసు, కానీ దాని నుండి తిరిగి ఎలా బయటికి రావాలో తెలీదు. ఆలోచించండి, చావు ఖాయమని తెలిసి అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. బయటపడే దారి లేదని తెలిసి ఎవరైనా సరే ఆ మృత్యు గహ్వరంలోకి ఎందుకు వెళతారు? దేనికోసం ఇంత పెద్ద త్యాగం? సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం. ఇక్కడ ధర్మం అంటే ఏదో పుస్తకాల్లో ఉండే నీతి కాదు. ఒక క్షత్రియుడిగా తన సైన్యాన్ని, తన వాళ్ళని కాపాడుకోవడం అతని బాధ్యత. అది అతని కర్తవ్యం. పేరు కోసమో విజయం కోసమో కాదు, కేవలం ఆ కర్తవ్యం కోసమే ఆ నిర్ణయం. అందుకే ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. తన ప్రాణాలనే పణంగా పెట్టి పాండవ సైన్యం కోసం అతను ముందుకు దూకాడు. అంతే, ఆ మృత్యుద్వారంలోకి అడుగుపెట్టాడు. కాని ఎలా? ఒంటరిగా. అతని వెంటే వస్తున్న మిగతా పాండవులను కౌరవులు అడ్డుకున్నారు. దాంతో అభిమన్యుడు లోపల ఒక్కడే చిక్కుకుపోయాడు.